కలకలం రేపుతోంది. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ఇరాన్ రాయబారికి సమ్మన్లు జారీ చేసింది. కాల్పుల తర్వాత హర్ముజ్ జలసంధిలో ఆ రెండు నౌకలు మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. జలసంధికి పశ్చిమ దిశలో ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలను వెనక్కి వెళ్లాల్సిందిగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నావికాదళం ఆదేశించిందని ట్యాంకర్ల రాకపోకలను పర్యవేక్షించే ట్యాంకర్ ట్రాకర్స్ తెలిపింది. అయితే భారత జెండా ఉన్న రెండు నౌకలు కార్గో షిప్ జగ్ అర్నవ్, ఆయిల్ ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్లను నిర్ణీత మార్గం నుంచి తప్పుకోవాలని ఐఆర్జీసీ ఆదేశించింది. దీంతో ఈ నౌకలు లార్క్ ద్వీపాన్ని దాటిన తర్వాత వేగం తగ్గించి యూటర్న్ తీసుకుని వెనక్కి మళ్లాయి. ఇవి ఆయిల్ తో ఇరాన్ నుంచి వస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత విదేశాంగ శాఖ ఈ ఘటనకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. నిన్న ఢిల్లీలోని భారత విదేశాంగ కార్యదర్శిని కలవాల్సిందిగా ఇరాన్ రాయబారికి సమ్మన్లు అందించారు. భారతీయ నౌకల మీద జరిగిన కాల్పులపై విదేశాంగ కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలు, నావికుల భద్రతకు భారత్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని స్పష్టం చేశారు. భారత్ వచ్చే పలు నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా గతంలో ఇరాన్ సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్ ప్రస్తావించిన అంశాలను ఇరాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆ దేశ రాయబారికి విదేశాంగ కార్యదర్శి సూచించారు. భారత్ వైపు వచ్చే నౌకల సురక్షిత ప్రయాణ ప్రక్రియను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరారు. భారత్ పేర్కొన్న అంశాలను ఇరాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని ఆ దేశ రాయబారి హామీ ఇచ్చారు. ఇక హర్ముజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఐఆర్జీసీ కాల్పులు జరిపినట్లుగా యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ రిపోర్ట్ తెలిపింది. ఒమన్ కు ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొంది. ట్యాంకర్, అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లుగా తెలిసింది. ఇక జలసంధి మూసివేతపై ఇరాన్ మీడియాలో వార్తలు రావడంతో అనేక నౌకలు తమ దారిని కూడా మార్చుకున్నాయి. హర్ముజ్ జలసంధిపై తాము తిరిగి నియంత్రణ సాధిస్తున్నట్లుగా ఇరాన్ సైన్యం ప్రకటించింది. సాయుధ బలగాలు ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తాయని ఐఆర్జీసీ ప్రకటించిందని ఆ దేశ మీడియా కూడా పేర్కొంది. మనతో మాట్లాడడానికి అనలిస్ట్ తులా మసూదన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇరాన్ ఏదైతే హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నాము, ఇక మీద అన్ని నౌకలు వెళ్లొచ్చని ఒక న్యూస్ చెప్పిన తర్వాత నిజంగా అది బిగ్ డే అనుకున్నారు, ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అందరూ ఆశించారు. కానీ చెప్పినంత సమయం పట్టలేదేమో. ఇటుపక్క ట్రంప్ మళ్ళీ లేదు హర్ముజ్ మా నియంత్రణ ఉంటుందని చెప్పడము, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ కూడా హర్ముజ్ క్లోజ్ చేయడం, నిన్న మన నౌకలు రెండింటి మీద అటాక్ చేయడం, ఎట్లా చూడాలి? ఇది అమెరికా ఇవన్నీ జరుగుతున్నట్లుగా అనిపిస్తా ఉన్నాయండి. ఇంకోటి నిన్న ఒకటే రోజు ఇట్లా తెలిసిన ప్రకటన రావడము, ప్రపంచ దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకునేది. అంటే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఎగ్జామ్ పడిపోయినాయి. షేర్ మార్కెట్ పడిపోవడము, క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడము, 10% ప్రజలంతా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ ఆసిఫ్ మునీర్ అనే అతను ఆ పాకిస్తాన్ ఇరాన్ పోయేటప్పటి నుంచి రెగ్యులర్ గా అమెరికాకు ఎప్పటికప్పుడు చార్ట్ చేస్తా ఉన్నాడు అమెరికన్ ప్రెసిడెంట్ కి. అక్కడ ఏం జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆయన చెప్తున్నటువంటి క్రమంలో హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని చెప్పి ఇరాన్ చెప్పగానే అది ఓపెన్ కాకముందే ఇక అమెరికన్ ప్రెసిడెంట్ మేము మా వల్లనే ఓపెన్ అయింది అని చెప్పిన తర్వాత మా నియంత్రణలో ఉండాలని అమెరికన్ ప్రెసిడెంట్ అనుకోవడము, ఇవన్నీ కూడా ఇరాన్ అనేది ఎప్పుడు కూడా లొంగిపోయే రాజ్యం కాదు. వాళ్ళు చాలా కరుకుగా ఉంటారు. మేము లొంగినాము అనే మాటను వాళ్ళు పడరు. కాబట్టి ఈ అమెరికా మాట్లాడుతున్న మాటలకు తీవ్రంగా పరిగణించి, అంటే అమెరికా మాదే పెత్తనం ఉంటుంది హర్ముజ్ జలసంధి మీద, మేమే ఓపెన్ చేయించామని చెప్పి అంత మన ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోకపోవడము, ఐఆర్జీసీ కోపంగా ఉండడం. మరి ఐఆర్జీసీ ఇప్పుడు మన రెండు పడవల మీద దాడి కూడా చేసింది అని తెలిసింది. మరి వాళ్ళకి మనకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. కానీ మసూద్ రావు గారు, గతంలో మనకి సంబంధించినటువంటి నౌకలకి పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం, ఇరాన్ తో మన విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడడము, చర్చలు జరపడము, సో ఇండియాకు సంబంధించినటువంటి నౌకల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడం మనం చూసాం. కానీ ఇప్పుడు ఇండియాకు సంబంధించిన నౌకల మీద కూడా అటాక్ చేయడం అనేది ఎట్లా చూడాలి?
అదే అర్థం లేదు. ఆసిఫ్ మునీర్ మొన్న పోయి కంప్లైంట్ పోయి చేసిన తర్వాత మనకు అసలు స్వేచ్ఛ వాతావరణం ఇండియాకు ఇరాక్ అసలు ఏ విధమైనటువంటి దౌత్యపరంగా చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఫ్రెండ్లీ మనకి వాళ్ళకి మనకు అసలు శత్రుత్వం లేదు. ఇంత యుద్ధం జరుగుతున్నటువంటి 40 రోజులు 40 రోజుల కల్పన నిర్వహణ ముందు కూడా మనకు చూసినటువంటి పరిస్థితి. ఆసిఫ్ మునీర్ పోయి వచ్చిన తర్వాత మనకు కుట్ర జరిగిందా ఏంది అనేది బయట పడాల్సినటువంటి అవసరం అది. ఒక పక్క కూడా రవాణాతో శాంతి ఒప్పందాలు తీసుకొని అక్కడ అమెరికా జరుగుతున్నటువంటి చర్చ అక్కడ దాడులు ఆగిపోయింది. దాని తర్వాత హార్మోజ్ నిర్వహణలో ఎప్పుడైతే ఆగిపోయిందో ఇరాన్ వాళ్ళు మేము ఉపయోగిస్తామని అక్కడ సొంత నేతల యుద్ధం ఏమన్నా అవుతుందేమో అన్న ఆలోచనతో మరి ఇజ్రాయెల్ మనం ఇరాన్ హార్మోజ్ జలసంధి మూసినటువంటి సందర్భం బహుశా పొరపాటున ఇట్లా జరిగిందేమో అని అనుమానాలు వ్యక్తం చేయాల్సిన ఉంటుంది. ఎందుకంటే ఐఆర్జీసీకి ఇండియాకి మన ఇరాక్ సంబంధించి మనం బియ్యం వాళ్ళకి ఆహార పదార్థాలు అంటే యుద్ధ సమయంలో ప్రజలు అల్లాడుతున్నారు అని అంటే కూడా మిలియన్ టన్నుల బియ్యాన్ని కూడా మనం సప్లై చేస్తాం. మనం ఆదుకున్నటువంటి మనం ముందుకు పెట్టాం. అంటే ఏ దేశం మన శత్రు దేశాలను కూడా మనం సహాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ దేశము మరి మన రైతు కూడా ఇచ్చినటువంటి విషయం కూడా తెలిసింది. మొన్న నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నట్టు ఆయన కూడా దాడి జరిగిందంటే పొరపాటున జరిగి ఉండాలి, లేకపోతే ఇంకెవరన్నా ఇరాన్ పై మీద పెట్టి దాడి జరిపారా అనేది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉండాలి. ఎందుకంటే ఇది కుట్రపూరితమైనటువంటి దాడి. ఎందుకంటే ఇంత పెద్ద దేశం ప్రపంచం అంతా అల్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంత స్వేచ్ఛగా ఇండియా కూడా ఈ రెండో దేశాలకు వెళ్తుంది. మరి కొంచెం టెర్రరైజ్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్న కుట్రపూరితంగా డ్రోన్లతో దాడి చేసిందా అనేది కొంచెం మరి న్యూస్ క్లారిటీగా రావాల్సిన ప్రకటన రావాల్సింది. ఐఆర్జీసీ అయితే ప్రకటన చేయనట్టుంది ఇప్పటి వరకు మేమే చేసిన దాడి అని. అది మరి ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఇంకా విశ్లేషణ జరగలేదు దాని మీద. ఏదైతే కాల్పుల విరమణ పూర్తి స్థాయిలో జరగాలి, అప్పుడు ఇరాన్ ఒప్పుకోవాలి అని చెప్తున్నారు మళ్ళీ ట్రంప్. మరొక కొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నారు కాబట్టి రెండోసారి జరగబోయే చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మసూదన్ రావు గారు. షార్ట్ బ్రేక్